టీయూడబ్ల్యూజే అల్లం నారాయణ గారు ఉన్నారు. దాడి జరిగినట్టు క్లియర్ కట్గా ఎవిడెన్స్ ఉంది. ఫ్రాక్చర్ అయింది. లోగో తీసుకొని కొట్టే విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు 307 మెన్షన్ చేయలేదు, కేసు పెట్టలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు? నిజానికి నేను జరిగిన దాడి అంతా కూడా ఒక ఇంటెన్షనల్ దాడి. ఎందుకంటే అర్థమవుతున్నది, ఆయన దాడి చేసిన తీరు చూస్తుంటేనే అర్థమవుతున్నది. కానీ ఈ దాడిని వాళ్ళు ఏదో ఒక చిన్న దాడిలాగా మలచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే పోలీసులు ఇంతవరకు చర్య తీసుకోకపోవడం. మొట్టమొదలు ఆయన చేసిన దాడి తీవ్రత విజువల్గానే ఉన్నది కాబట్టి ఆ దాడి తీవ్రతను బట్టి 307 బుక్ చేయాల్సి ఉండింది. క్లియర్గా ఇది ఒక హత్యాయత్నం కేసు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ వల్ల 3 కుట్లుబడి, అంటే ఒక సెన్సిటివ్ పార్ట్స్లో దెబ్బలు తగిలి మాట్లాడే స్థితి కూడా లేని స్థితిలో ఆయన జర్నలిస్ట్ అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. అయినా కూడా పోలీసులు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం మొట్టమొదటి తప్పు. ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. రెండో వైపు ఏంటంటే వాళ్ళది ఒక సెలబ్రిటీ కుటుంబం కాకుండా, ఆయన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు కాకుండా, వాళ్ళ కుటుంబ గొడవ పోలీస్ స్టేషన్కి పోకుండా కూడా జర్నలిస్టులకి ఏం ఆసక్తి ఉండేది కాదు. అది బయట చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు ముఖ్యమైన సమాధానంగా చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం గొడవ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చిందో, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడైన ఆయన లోపలికి ప్రెస్ను పిలిచినారో అది ప్రెస్కు సంబంధించిన విషయమే. కానీ వీళ్ళు పోయి వాళ్ళ మూతులు ఏం పెట్టలేదు. కానీ ఒక దుర్మార్గంగా, క్రూరంగా, ఉన్మాదంగా జరిగింది దాడి. ఈ దాడిని ఖండించాలి. ఎందుకంటే ఇది ప్రెస్ స్వేచ్ఛ పైన జరిగిన దాడి. ఒక ఛానల్ కాదు, ఇక్కడ అన్ని ఛానళ్ళు అవస్థపడ్డట్టుగా చెప్తున్నారు అక్కడికి పోయిన వాళ్ళు. ఇది జర్నలిస్ట్ లోకం ఒక సీరియస్గా తీసుకొని ఒక ఐక్య పోరాటం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. రెండవ వైపు మళ్ళీ జరగకుండా ఒక అలసగా తీసుకోకుండా తప్పనిసరిగా గవర్నమెంటు దాడుల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలి. ఒక చట్టం తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే పెద్ద యాక్టర్ కాబట్టి 307 మెన్షన్ చేయలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని వెనుక ఏమైనా ఉండొచ్చు అంటారా? తప్పనిసరిగా పెద్ద యాక్టరు, పలుకుబడి గల వాళ్ళు కూడా కాబట్టి, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళైనా పలుకుబడి గల వాళ్ళైనా పోలీసులు చేసే తాత్సారం ఇందులో కనబడుతున్నది. లేకపోతే ఎవరైనా రోడ్డు మీద పోయే వాళ్ళు ఇంత తీవ్రమైన దాడి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ చర్యలు ఉండేవి. మరి వాళ్ళు పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని అర్థం కావడం లేదు. ఇది ఒక లోపంగానే భావిస్తున్నారు. నిజానికి ఇంత దూరం కూడా వచ్చేది కాదు. పోలీసులు అదే కుటుంబ గొడవను వాళ్ళు డీల్ చేస్తే ఇంత దూరం వచ్చేది కాదు. అది వాళ్ళ సమస్య. పోనీయా ఇంత దూరం వచ్చిన తర్వాత మీడియా ఇన్వాల్వ్ అయ్యి మీడియా మీద జరిగిన దాడి చూస్తూ, ఒక విజువల్ చూస్తూ కూడా 307 ఇంతవరకు చేయకపోవడం, ఒక పలుకుబడి కుటుంబము, సెలబ్రిటీ కుటుంబం దాని అండగా ఉండి అంటే కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. ఇది కాపాడే ప్రయత్నమే అవుతుంది కనుక తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. డబ్బు ప్రభావం ఏమైనా కనిపిస్తుందా సార్? ఇక్కడ డబ్బు ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసుల్ని మేనేజ్ చేయడం, కోర్టుల అట్లేమనుకోవడం, అట్లా పోలీసుల మీద ఉట్టిగా రాలేయడం అనవసరం. ఇది డబ్బు ప్రభావాలు ఇవి కాకుండా ఒక పలుకుబడి కుటుంబం అనేది నిజమే. అది అంత సులభంగా చర్యలు ఉండవు అనేది కూడా నిజమే. కానీ జర్నలిస్ట్ లోకం ఒత్తిడి చేయాల్సి ఉన్నది. ఆ ఒత్తిడి కోసం ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా గట్టిగా 307 పెట్టాలని చెప్పి మాట్లాడట్లేదు. ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి కేసులలో జాగ్రత్తగా ఉంటాయి. అదే జాగ్రత్త పాటిస్తున్నట్టున్నారు. పోలీసులు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జర్నలిస్టుల మీద ఇంత ఓపెన్గా దాడి జరిగినప్పుడు 307 పెట్టకుండా అయింది అనేదే మన ఇష్యూ. కనుక తప్పనిసరిగా ఇప్పుడైతే కేసు పెట్టి పోలీసులు వాళ్ళ మీద వస్తున్నవన్నీ కూడా కాదు, తప్పు, మేము సరిగ్గానే ఉన్నామని నిరూపణ చేసుకోవాల్సి. ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేసినప్పుడు ఒక రకమైన ఆ సెక్షన్లు పెడతారు, కానీ ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు దీనికి సపరేట్గా సెక్షన్స్ ఏమైనా ఉండాలంట. ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరిగినప్పుడు మొన్ననే మనం చూసినాము. నగచర్ల సంఘటనలో కలెక్టర్ మీద దాడి జరిగిన తర్వాత వచ్చిన చట్టాల ప్రకారంగా కేసులు పెట్టారు. అట్లాంటివి చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వాల ఉద్యోగుల మీద దాడి చేసినప్పుడు కానీ, లేదా వైద్యుల మీద దాడి చేసినప్పుడు ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల లాగానే జర్నలిస్టు మీద దాడి చేసినప్పుడు కూడా ఈ చట్టాలు ఒకటి తయారు చేసి, ప్రత్యేక చట్టం అంటూ లేదు, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. రాజస్థాన్ ఎమ్మెల్యే సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది. ఆ దాడులు, ఇట్లాంటి దాడులు జరుగుతున్న క్రమంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జర్నలిస్టుల పరిరక్షణ కోసం ఒక చట్టం తేవాలని కోరుకుంటున్నాము. అది ఆ మార్గదర్శకాల్లో ఏవైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి జరిగినప్పుడు చర్యలు ఉంటాయో అదే చట్టాలు తెచ్చి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మోహన్ బాబు వెపన్ కూడా సీజ్ చేశారు. మీరు ఎట్లాంటి డిమాండ్ చేస్తున్నారు టీయూడబ్ల్యూజే నుంచి? టీయూడబ్ల్యూజే నుంచి మోహన్ బాబు మీద 307 పెట్టి హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మొదలు ఆయనను అరెస్ట్ చేయాలి. రెండోది, మోహన్ బాబు కుటుంబం ఒక సెలబ్రిటీ కుటుంబం కాబట్టి బయటికి వచ్చి బహిరంగంగా జర్నలిస్ట్ లోకానికి, ఆ దాడి చేసిన జర్నలిస్ట్ కుటుంబానికి, జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలి. సో ఇది మొత్తానికి ఫిలిం ఛాంబర్లో పెద్ద ఎత్తున జర్నలిస్టు
సంఘాలన్నీ కూడా ధర్నాలు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా జరగలేదు, ఇట్లాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్పై దాడి జరగడాన్ని తీవ్రంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా 307 మర్డర్ కేసు పెట్టాలంటూ కూడా TUWJ నుంచి అదేవిధంగా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.